దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనసును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయా వాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవునై ఉండి వారిని విసర్జింపలేదు. తిరుగుబాటు చేశారు, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేశారు, వ్యతిరేకమైన ఆలోచన చేశారు, వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన కూడా ప్రవర్తించి ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడు వారిని విసర్జింపలేదు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దయావాత్సల్యతలు, దీర్ఘశాంతము, బహుకృపయు గలవాడై ఉండి వారిని క్షమించి విసర్జించకుండా ఉంచి ఉన్నాడు. వారిని విసర్జించడం అంటే నాశనం అవ్వడమే, మరణమే. కానీ అలాంటి పరిస్థితి వారికి తీసుకొని రాలేదు దేవుడు. అంత కృపామయుడు, అంత దయామయుడైన అలాంటి దేవుణ్ణి ఆరాధించుటకు దేవాలయమునకు మనము వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. దేవాలయమగుటకు నీవు దేవుని ఆలయమై ఉన్నావు. నీవు వృద్ధి పొందాలి అంటే దేవుని యొద్ద నుండి నువ్వు విసర్జించబడద్దు. దేవుని యొద్ద నుండి నువ్వు క్షమించబడాలి. దేవుడిని క్షమించాలి. దేవుని కృపలో నీవు ఉండాలి. దేవుని దయలో నీవు ఉండాలి. దేవుని యొక్క వాత్సల్యతలో నీవు ఎప్పుడైతే ఉంటావో నీ ఆత్మీయ జీవితంలో కావచ్చు, శారీరక జీవితంలో కావచ్చు, నీవు వృద్ధి పొందుతావు. అలాంటి వృద్ధి పొందేటటువంటి స్థితి నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో ఉండాలి అంటే దేవుని ఆలయమునకు మీరు వెళ్ళాలి. దేవుని ఆలయంలో ఆరాధించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ప్రార్థన చేయాలి, ఆయన మహిమపరచాలి. దేవుని పెట్టారా, ఆ రీతిగా మీరున్నప్పుడు మీరు వృద్ధి పొందుతారు. అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, దేవుని యొక్క ఆలయంలోనట ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుణ్ణి స్తోత్రము చేయించుండిరి. ఆ రీతిగా నీవు దేవుణ్ణి స్తోత్రము చేసేటటువంటి రీతిగా ఉన్నప్పుడు నీ జీవితంలో దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు, వృద్ధి పొందింపజేస్తూ ఉంటాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది కదా, నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవుని వైపు నువ్వు తిరిగి దేవుని దగ్గర నీ పాపములు నువ్వు ఒప్పుకున్నప్పుడు దేవుడు నువ్వు చేసిన మొరని, నువ్వు చేసిన ఆరాధనని ఆయన అంగీకరిస్తాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు నీ ప్రార్థనని, నీ మొరని, నీకు ఆరాధనని అంగీకరిస్తాడో నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆశ్చర్యమైన కార్యం చూస్తావు. చూడండి, వాక్యం సెలవిస్తా ఉంది కదా, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 46వ వచనంలో, మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టెలిచ్చుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. చక్కని ఆనందము, సమాధానము, ఐక్యత నీ కుటుంబంలో ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దయలో, మనుషుని యొక్క దయలో కూడా నీవు వృద్ధి పొందుతావని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు, ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కీర్తనలు 113వ కీర్తన 3వ వచనంలో, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతినందుదగినది. ఈ దినమున దేవుని నామము స్తుతినందుదగినది. నీవు నీ కుటుంబము మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి, దేవుని స్తుతించి, దేవుని సన్నిధానంలో మీరు ప్రార్థించినప్పుడు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.